హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే బేబీకి మనం ఒక 4 టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఏమేమి పెట్టచ్చు, వాళ్ళకి ఎంత హెల్తీగా యూస్ఫుల్ అవుతుంది, వాళ్ళ వెయిట్ గెయిన్ ఎలా అవుతుంది. కొంతమంది ఎంత తిన్నా వెయిట్ పెరగరు అంటారు, అది నేను ఒప్పుకోను. వాళ్ళకి కావాల్సిన అమౌంట్లో ఫుడ్, టైంకి ఫుడ్ అందిస్తే మాత్రం వాళ్ళు మంచిగా పుష్టిగా అవుతారు. సో అందులో కొన్ని హెల్తీ ఫుడ్ ఈరోజు నేను మీకు షేర్ చేసుకోబోతున్నాను. సో స్టార్ట్ చేద్దాం. ఇంకా నేను హెల్తీ ఫుడ్ అనగానే హెల్తీ ఫుడ్తోనే స్టార్ట్ చేస్తాను. కొన్ని క్యాష్యూ, కొన్ని వాల్నట్స్, కొన్ని బాదాము, బెల్లం తీసుకున్నాను. బెల్లం అయితే ఫ్రై చేయను, ఇది ఇంకా ఇవి సీడ్స్ తీసుకున్నాను పంకిన్వి. సో ఇవన్నీ ఫ్రై చేసుకుంటాను బెల్లం తప్ప. అలాగే ఒక కప్పు, సగం కప్పు అటుకులు. సో ఇవి ఫ్రై చేసుకొని రెడీ చేసుకుందాం. నార్మల్గా ఫ్రై చేయండి, మరీ ఎక్కువగా కాదు. సో అవి క్రంచీగా అయ్యే, పౌడర్ చాలా బాగా అయ్యే వరకు. సో అటుకులు తప్ప అన్ని సీడ్స్ వేసేసాను అన్నమాట, అన్ని నట్స్ వేసేసాను. సో మంచిగా మెల్లగా చిన్న ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోండి. మెల్లమెల్లగా కలర్ వచ్చేస్తున్నాయి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసేయండి. చూడండి ఈ కలర్, ఇది ఎనఫ్. ఇంకొంచెం ఎక్కువ చేశాను, ఇది చాలా, ఇంతకంటే ముందే తీసేయండి. స్మెల్ వస్తుంది చూడండి నట్స్ది. సో ఈ టైంలో తీసేసేయండి. ఇది అటుకులు, ఇందులో 2 ఇలాచీ ముక్కలు కూడా యాడ్ చేయొచ్చు. నాకు ఆల్రెడీ పౌడర్ ఉంది కాబట్టి నేను తినిపించేటప్పుడు పౌడర్ యాడ్ చేసి తినిపిస్తాను. సో ఇలా ఫ్రై చేసుకోండి. సో మన అటుకులు ఫ్రై అయిపోయి ఇవన్నీ కలిసి ఇప్పుడు పౌడర్ చేసేసుకున్నాం. ఇలాంటి పౌడర్స్ పిల్లలకి వేసే ముందు మిక్సీ జార్ అసలు వాటర్ అసలు తడి లేకుండా ఉందా, క్లీన్గా ఉందా చూసుకోండి. ఉంటే పేపర్తో ఇలా కార్నర్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకోండి. తర్వాత పౌడర్ చేసుకోండి. చేసుకునే మత్తు వేడిగా ఉంటే ఇప్పుడే చేయకండి, కొద్దిగా చల్లారనివ్వండి. పౌడర్ స్మూత్ అంటే కొంచెం తడిగా ఉండకుండా పొడిగా అవుతుంది. మన జార్లోకి ఫ్రై చేసినవి వేసుకుందాం చల్లగా అయిన తర్వాత. రోస్ట్ చేసి మిక్సీకి వేసుకుందాం. ఇలా పౌడర్ చూడండి పొడి పొడిగా ఉంది. ఒకవేళ 9 months బిలో, 8 months బిలో పిల్లలకైతే దీన్ని అంటే ఏమంటారు, పిండి జల్లెడలాగా పట్టుకుంటే స్మూత్ చేసుకోండి. ఇంత కూడా ఏంటి అవి లేకుండా, పలుకులు లేకుండా. మామూలుగా అయితే 9 months, 8 months అయితే పెట్టేసేయచ్చు. కొంచెం మీరు కలిపేటప్పుడు ఏమైనా కనిపించినా తీసేయచ్చు. సో ఇది అండి. సో ఇలా మనం ఒక పౌడర్ రెడీ అయిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మట్టి తయారు చేస్తున్నాం కదా, అందులో 1 కప్పు బియ్యం తీసుకున్నాను. 1/4 ఎర్రపప్పు, 1/4 పెసరపప్పు, కందిపప్పు. ఒక 1/2 hour 1 hour నానబెట్టుకోవచ్చు స్మూత్ కోసం. మీరు యాక్చువల్గా ఏ టైప్లోనైనా ఎండబెడతారు కదా రైస్ నానబెట్టిన తర్వాత. యాక్చువల్గా నేను ఎక్కువసేపు నానబెట్టాను, ఈ పిల్లలు ఇల్లు తెలుసు కదా. సో దానివల్ల మర్చిపోయి ఎక్కువసేపు నానబెట్టాను. అది చాలా మెత్తగా అయిపోయింది, డ్రై అవ్వడానికి చాలా టైం పట్టింది నాకు. సో మీరు అలా చేయకుండా 1/2 hour 10 minutes 15 minutes అంతే. సో ఎలా అయినా డ్రై చేసుకోండి, మీ కంఫర్ట్. ఎండ ఉంటే ఎండ, మాకు ఇక్కడ ఎండ రాదు కాబట్టి ఫ్యాన్ కింద పెట్టేసాం అన్నమాట. సో ఇలా ఫ్రై చేసుకోండి, కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు. ఇలా అయితే నాకు పౌడర్ వచ్చేసింది అన్నమాట. పౌడర్ ఇలా పట్టేశాను. అంటే ఇది చాలా, దీన్ని మళ్ళీ జల్లెడ పట్టొచ్చు. ఎందుకంటే ఎవరికంటే స్మాల్ బేబీస్కి, మా బేబీ 9 months కాబట్టి ఓకే. సో దాన్ని నేను కంటైనర్లో పెడుతున్నాను. పాతది కొంచెం ఉండే, దాంతోపాటు యాడ్ చేస్తున్నాను. నాకు కొంచెం కలర్ ఎక్కువ వచ్చింది, మీరు అంతవరకు చేయకండి. ఎందుకంటే నేను కొంచెము ఎక్కువ కలర్ వచ్చేసినన్ని తీసేసా, డార్క్ కలర్లో వచ్చేసినన్ని.
కొన్ని మాత్రమే ఉంచా, కొంచెం లైట్గానే మీరు వేయించుకోవచ్చు అనమాట. అయితే ఒక స్పూన్ 1.5 స్పూన్ పెడతా. ఈ స్పూన్తో బేబీకి సరిపోతుంది, పొట్ట ఫుల్గా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ రైసే చెప్తున్నాను. ఈ రైస్ ఏంటంటే ఏదైనా వెజిటేబుల్ ఉడికించిన తర్వాత, ఇప్పుడు నేను క్యారెట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, ఆల్రెడీ వీడియో తీసాను కాబట్టి. అయితే క్యారెట్ ఉడకబెట్టేసి ఒక రైస్ని బౌల్లో ఉడకబెట్టేసి, సేమ్ ఉడకబెట్టిన రైస్ని మళ్ళీ 2-3 సార్లు ఉడకబెట్టేసి తినిపిస్తాను అనమాట. దీనివల్ల కూడా వాళ్ళకి వెజిటేబుల్స్ రావడం, రైస్ క్వాంటిటీ రావడం, సో కొంచెం మంచిగా పుష్టిగా అవుతారు. అదే కొంచెం తింటారు, దాంతో కొంచెం టేస్ట్ వస్తుంది. ఇక్కడ మా పాప కొంచెం సాల్ట్ అలవాటైంది, అంటే సాల్ట్ లేకపోతే ఉమ్మిచ్చేస్తుంది. సో అందుకే నేనేం చేస్తాను అంటే కొద్దిగా సాల్ట్ వేస్తాను, దాంతోపాటు నెయ్యి వేస్తాను. సో నార్మల్గా మనం ఉడకబెట్టుకునే వెజిటేబుల్స్తో ఆయిల్ అది ఉంటుంది కాబట్టి మొత్తం వాష్ చేసి కూడా ఇలా సపరేట్గా ఉడకబెట్టుకొని తినిపించచ్చు. ఇలా పేస్ట్ వచ్చేస్తుంది. సో ఈజీగా తినేస్తుంది అనమాట. సాఫ్ట్గా అయిపోతుంటే తనకి ఈజీగా వెళ్ళిపోతుంది గొంతులోకి. కొంచెం ఇందులో కొంచెం పలుకున్న తినకపోయేది, ఇప్పుడు కొంచెం పెద్దగా కాబట్టి తింటుంది అనమాట, పర్లేదు. అయితే ఇవన్నీ వచ్చేసి సాలిడ్స్ అనమాట. ఇవి రెగ్యులర్ డైట్లో ఫ్రూట్స్ అవన్నీ ఎక్స్ట్రా ఏమైనా పెడితే మనం పెట్టవచ్చు. అయితే నెక్స్ట్ మెయిన్ పార్ట్ వచ్చేసి మిల్క్. నా ఫీడింగ్ ఇంకా నడుస్తుంది, నేను తొందరలోనే ఆపేయచ్చు కూడా. సో దాంతోపాటు ఈ మిల్క్ ఇస్తున్నాను అనమాట, బయట మిల్క్. అయితే ఈ మిల్క్ని మీరు బాగా డైల్యూట్ చేయాలి. నేను కొంచెం 1 గ్లాస్కి 1.5 అట్లా వాటర్ పోస్తాను. అవి మరిగిన తర్వాత కొంచెం థిక్ అయిపోతాయి. సో డైల్యూట్ ఎక్కువ చేసి దాన్ని 3 టైమ్స్ ఇవ్వాలి. మిల్క్ వల్ల కూడా కొంచెం పుష్టిగా అవుతారనమాట. సో ఇది ప్రాసెస్ నేను పెద్ద అమ్మాయి కూడా ఫాలో అయ్యేదాన్ని. సో ఇక్కడ ఈ బాటిల్ చూసారు కదా, ఈ బాటిల్లో నేను ఫస్ట్ 20 నుంచి నెక్స్ట్ 50కి ఫస్ట్ 20 స్టార్ట్ చేశాను. అంటే మిల్క్ పడుతున్నాయా లేదంటే ఇమీడియట్ మిల్క్ స్టార్ట్ చేస్తే ఒక్కొక్కసారి పడవు, మోషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను ఫేస్ చేశాను ఆల్రెడీ. సో మీరేం చేయాలంటే కొద్దిగా, సో అందుకే డైల్యూట్ ఎక్కువ చేయాలన్నమాట. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి మిల్క్లో, అది డైజెస్ట్ అవ్వడానికి కొంచెం లేట్ టైం పడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ నిబ్లర్ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ నిబ్లర్ తీసుకున్నాను. ఎందుకంటే ఇంకొకటి నిబ్లర్ హోల్ చిన్నగా ఉంటుంది, ఒక్కొక్కసారి చెక్ చేసుకోండి. మిల్క్ రాకపోతే కూడా వాళ్ళు ఇరిటేట్ అవుతుంటారు. సో నేను హోల్ కొంచెం పెద్ద చేశాను ఈ నిబ్లర్కి. సో ఈ టైప్ ఆఫ్ నిబ్లర్ యూస్ చేసే ముందు నేను ఇంకొకటి యూస్ చేశాను, అది వర్కౌట్ అవ్వలేదు. అంటే ఇది నాకు కంఫర్టబుల్గా లేదు. సో ఈ టైప్ తీసుకున్నాను నెక్స్ట్. సో ఇది అంటే నా దగ్గర ఆల్రెడీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇది ట్రై చేశాను, నెక్స్ట్ ఇది ట్రై చేశాను. సో ఈ బాటిల్ ఎక్కువ, అంటే ఈ నిబ్లర్ ఎక్కువ యూస్ చేసింది అనమాట, తను కంఫర్టబుల్గా తాగుతుంది. సో ఈ 4 అనేవి రెగ్యులర్గా మెయింటైన్ చేస్తాను నేను. అడిషనల్ ఫ్రూట్స్ ఎప్పుడన్నా ఒకటి ఇటు అవ్వచ్చు. నేను సెర్లాక్ కూడా బయట సెర్లాక్ కూడా ఒకసారి పెట్టాల్సి వస్తుంది, అవైలబుల్ ఉండకపోతే. మేము ఎందుకంటే తొందరగా ఏదైనా చేయాలంటే ఒక సెర్లాక్ కూడా పెట్టుకోండి బయట ప్యాక్. సో ఇమీడియట్గా తినిపించాలి కదా, వాళ్ళకి ఆకలి వేస్తే మనం వండి చేసేంత టైం ఉండదు ఒక్కొక్కసారి. సో బయట సెర్లాక్ కూడా పెడతాను నేను. సో ఇది ఈరోజు వీడియో. కానీ 4 మస్ట్ ఉంటే కొంచెం వాళ్ళు హెల్తీగా, పుష్టిగా, మంచిగా ముద్దుగా తయారవుతారనమాట. మరి బక్కగా అవ్వకుండా. చిన్నప్పుడు పిల్లలు ముద్దుగా బొద్దుగా ఉంటేనే బాగుంటుంది, పెద్దగా అయిన తర్వాత ఎలాగో సన్నగా అవుతూనే ఉంటారు. సో ఇవి హెల్తీ కూడా పెట్టాలి మనం. సో ఇదండి ఈరోజు వీడియో. సో వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.